ఇండియన్ సినిమా హిస్టరీని బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని విభజించే స్థాయికి మన తెలుగు సినిమా వెళ్లడం ఒక సువర్ణ చారిత్రక ఘట్టం. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించి భారతీయ సినీ స్థాయిని అమాంతం పెంచిన ఈ అద్భుత సృష్టి బాహుబలి ఒక ప్రాంతీయ చిత్రంగా మొదలై ప్రపంచవ్యాప్తంగా 2400 కోట్లకు పైగా వసూళ్ల సునామీ సృష్టించి గ్లోబల్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అద్భుత విజన్తో రూపుదిద్దుకున్న మహేష్మతి సామ్రాజ్యం ప్రతి ఒక్క ప్రేక్షక హృదయాన్ని కట్టిపడేగా ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ లాంటి నటుల అసాధారణ అభినయంతో పాత్రలన్నీ తెరపై సజీవంగా నిలిచాయి. ఈ సినిమా సృష్టించిన మానియా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఏకైక ప్రశ్న దేశవ్యాప్తంగా సృష్టించిన ఉత్కంఠ బహుశా మరే సినిమాకు సాధ్యం కాలేదని చెప్పాలి. ఈ అద్భుత సృష్టి ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నెట్ఫ్లిక్స్లో వచ్చిన బాహుబలి ది టాచ్ పేరు డాక్యుమెంటరీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ డాక్యుమెంటరీ చూస్తే వెండితెరపై మనం చూసిన మహేష్మతి సామ్రాజ్యం వెనుక ఎంత కష్టం ఉందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా అలాగే నిర్మాత శోభు యార్లగడ్డ లాంటి కీలక సభ్యులు పంచుకున్న విషయాలు ప్రేక్షకులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. కేవలం స్టార్ హీరోలనే కాకుండా తెర వెనుక అహర్నిశలు శ్రమించిన వందలాది మంది టెక్నీషియన్లు, ఆర్ట్ డైరెక్టర్లు, స్టంట్ ఆర్టిస్టుల కష్టాన్ని కూడా ఇందులో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీ చూసిన ప్రతి ఒక్కరూ ప్రధానంగా రెబల్ స్టార్ ప్రభాస్ అంకిత భావంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్కు ఈ సిరీస్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. తన కెరియర్లోని అత్యుత్తమ సంవత్సరాలను కేవలం బాహుబలి కోసం ధారపోసిన ప్రభాస్ అంకిత భావం అసాధారణం. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ఆయన జీవించిన తీరును ఈ సిరీస్ ద్వారా మళ్లీ చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. డాక్యుమెంటరీ చివరి ఎపిసోడ్ ప్రతి ఒక్కరి హృదయాన్ని బరువుగా మారుస్తుంది. ఏళ్ల తరబడి ఈ కళను నమ్మి 100 కోట్లు పెట్టిన నిర్మాత శోభు ధైర్యానికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక అసలు విషయానికి వస్తే ఈ డాక్యుమెంటరీ చివర్లో ప్రభాస్, రానా ఇంకా అనుష్క కలిసి ఒక సెన్సేషనల్ న్యూస్ పేల్చారు. అదే బాహుబలి 3. అవును, బాహుబలి 3 రాబోతోందంటూ వారు అధికారికంగా చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ప్రకటనకు బహుశా ప్రపంచం ఇంకా సిద్ధంగా లేదు. మీ అందరి కోసం బాహుబలి 3వ పార్ట్ రానుంది అని వారు స్పష్టం చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ 3వ భాగంలో కథ పూర్తిగా మారుతుందా లేక మునుపటి భాగాలకు కొనసాగింపుగా సాగుతుందా అనేది ప్రస్తుతానికి ఓ పెద్ద సస్పెన్స్. ఏదేమైనప్పటికీ ఈ ప్రకటన భారతీయ సినీ ప్రేక్షకుల్లో మళ్లీ బాహుబలి ఫీవర్ను రేకెత్తించింది.